ప్రైజ్ లా. మే 8వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము సామెతలు 15వ అధ్యాయము 8వ వచనము. ఇక్కడ చెప్తున్నటువంటి మాట మనం చదువుదాం. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం అర్పించేటువంటి అర్పణను బట్టి, మనము ఇచ్చేటువంటి కానుకల్ని బట్టి దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. గమనించండి, భక్తిహీనులు అర్పించేటువంటి అర్పణలు యెహోవాకు హేయములు అంట. నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా దేవుని ఎదుట, ఎంత అన్నప్రాసనలు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, నీకు దేవుని మీద భక్తి లేకుండా, దేవుని మీద భయం లేకుండా నువ్వెంత ఖర్చు పెట్టినా సరే అది ఆయన దేవునికి హేయమై ఉన్నదంట. అలాగే మనం చూసినట్లయితే మొదటి దినాల్లో మనం ఆది కాండంలో చూస్తూ ఉంటాం. కయ్యూను ఏబేలును మనం ఒకసారి గమనించినట్లయితే, కయ్యూను ఏబేలు ఇద్దరు కూడా వాళ్ళ కష్టార్జితాన్ని తీసుకొని వచ్చినారు, దేవుని ఎదుట అర్పణగా అర్పించినారు. అయితే ఎవరి అర్పణను దేవుడు అంగీకరించినాడండి? ఏబేలు అర్పణనే దేవుడు అంగీకరించినాడు. ఎందుకంటే తన హృదయంలో ఎలాంటి కల్ముషం లేకుండా, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా, ఆయనకి ఇష్టానుసారముగా దేవుని యందు భయం కలిగి, దేవుని యందు నిజమైనటువంటి భక్తి కలిగి, దేవునికి తను కానుకగా అర్పణను అర్పించినాడు. కనుకనే దేవుడు ఆయన కానుకను ఆయన అర్పించినటువంటి అర్పణ అంగీకరించినాడు. అలాగనే కయ్యూను కూడా తనకు ఉన్నటువంటి పొలంలో తీసుకొని వచ్చి దేవునికి అర్పణగా అర్పించినాడు. అయితే కయ్యూను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదండి. ఎందుకంటే ఆయన కయ్యూను అనుకున్నాడు, ఇది నా కష్టార్జితము కదా, ఇది నేను సంపాదించింది కదా, నేనేంది దేవునికి కానుకిచ్చేది అని మనసులో చెడ్డ తలుపు కలిగి జీవించినాడండి. ప్రస్తుత దినాల్లో మనము కూడా అలాంటి తలుపులే కలిగి జీవిస్తూ ఉన్నాం. మనము సంపాదించిన సంపాదనే కదా, ఇది నా సంపాదన, నా కష్టార్జితము, నేను కష్టపడి సంపాదించినాను, ఇది నేను దేవునికి ఎందుకు ఇవ్వాలా? భయము లేనటువంటి పరిస్థితులు. ఆ దేవుడే నీకు ఆయుష్ని ఇవ్వకపోతే, ఆ దేవుడే ఈ రోజు అనేది నీకు ఇవ్వకపోతే, ఇలాంటి సంపాదన నువ్వు ఎప్పుడు సంపాదించవచ్చు? ఇలాంటి సంపాదన నువ్వు ఎప్పుడు సంపాదించి ఉండొచ్చు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎంత సంపాదించగలిగితే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భక్తులు కలిగి నువ్వు అర్పించేటువంటి అర్పణ హృదయపూర్వకంగా లేకుండా ఉన్నట్లయితే అది దేవునికి హేయమై ఉన్నది. కనుక ఇకనైనా మనము దేవునికి యథార్థవంతంగా చేసేటువంటి ప్రార్థన, నువ్వు బలులు అర్పించకపోయినా సరే నువ్వు దేవునికి యథార్థ హృదయంతో, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి చెడు విషయాన్ని దేవునితో పంచుకున్నావంటే ఆయన దాన్ని బట్టి, నీ ప్రార్థన బట్టి ఆనందించేటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఇకనైనా మనం అర్పించేటువంటి అర్పణలో ఎటువంటి పొరపాటులు లేకుండా దేవుని యందు భక్తి కలిగి మనం ఇచ్చేటువంటి కానుకలు అలాగనే ఇవ్వాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరుచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.